టీటీడీ పరిధిలోని ఆసుపత్రుల్లో మందుల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో మందుల కొనుగోలు కోసం టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా సడలించి నాసిరక మందుల సరఫరాకు మార్గం సుగమం చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పాలక మండలి తీసుకున్న నిర్ణయాల వెనుక భారీ అవినీతి కుట్ర దాగి ఉందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. పటిష్టమైన సరఫరాదారుల నిబంధనల్ని తుంగలోకి తొక్కి వాళ్లకు అనుకూలమైనటువంటి పనికి మాలిన సరఫరాదారులకు రహదారులు వేయటానికి టీటీడీ తన నిబంధనల్ని పూర్తిగా సడలించింది. వార్షిక టర్నోవర్ కనీసం శస్త్రచికిత్స మరియు ఇంజెక్షన్లు, జీవనాధారాల ఔషధాలు, వీట్లకు సంబంధించిన ప్రమాణాలకు సంబంధించి ముఖ్యంగా ఔషధాలు, ఇంజెక్షన్లు, వీట్లకు సంబంధించిన కనిష్ట వార్షిక టర్నోవర్ గతంలో 100 కోట్లు ఉంటే, సరఫరాదారుల టర్నోవర్ 100 కోట్లు ఉంటే తప్ప బిడ్డింగ్లో పాల్గొనేటువంటి అవకాశం లేదు. దాన్ని పూర్తిగా సడలించి 25 కోట్లు ఉంటే చాలు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నది. అత్యంత ప్రాణాధార మెడిసిన్స్ని కొనటానికి తీసుకున్న ఒక అజ్ఞాత కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కారణంగా ఈ అజ్ఞాన కమిటీ, అవినీతి కమిటీ ఇచ్చినటువంటి